hello and welcome to Peretruchalu. ఇన్ని రోజులు మొక్కలు నేల మీద ఉండేవి, నేల నుంచి మిద్దె మీదకి వచ్చాయి. ఇప్పుడు మిద్దెలో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయాయి. అదే అండి ఈనాటి స్పెషల్ ఎపిసోడ్. ఏంటి అంటే ఇదిగోండి ఇండోర్ ప్లాంట్స్. ఎస్, సో మనము ఇన్ని రోజులు చూసుకుంటే నేల మీద మొక్కలు మంచిగా ఇంతకుముందు అంటే మనకి ఇన్ని బిల్డింగ్లు లేని టైంలో చక్కగా నేల మీద వచ్చాయి. తర్వాత ఈ కాంక్రీట్ జంగిల్ స్టార్ట్ అయ్యాక మిద్దె మీదకి వచ్చేస్తాం. ఇప్పుడు మిద్దెలో నుంచి అందరు ఎయిర్ ప్యూరిఫైర్ చేసుకోవడం కోసం, కాస్త మొక్కలు చూసి రిలాక్స్ అవ్వడం కోసం మొక్కల్ని ఇంట్లో కూడా ఆహ్వానించేస్తారు. సో కాబట్టి అటువంటి ఇండోర్ ప్లాంట్స్ గురించి మనకి వారి ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ని పరిచయం చేయడానికి పాపయ్యమ్మ గారు, హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న పాపయ్యమ్మ గారు మనని ఇన్వైట్ చేస్తారు. మరి వారితో మాట్లాడుతూ ఇండోర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. కమా లెట్స్ గో. పాపయ్యమ్మ గారు, ఈనాటి మన ఇండోర్ ప్లాంట్ స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీ మిద్దె తోటలో అన్ని మొక్కలు ఉన్నాయి, బట్ ఇండోర్ ప్లాంట్స్ కూడా స్పెషల్గా ఇలా పైకి రాగానే కనిపించేది ఇలా బుద్ధుడు పక్కనే ఇవన్నీ చక్కగా ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఫైన్, ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ అంటే ఏంటి, వీటిని ఎండలో పెట్టాలా, లేకుంటే సెమీ షేడ్లో పెట్టాలా, లేకుంటే వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వకూడదా, అసలు మెయింటెనెన్స్ ఫ్రీయా, ఇలాంటి 100 రకాల డౌట్లు ఉంటాయి. నాకే ఉన్నాయి 100 రకాల డౌట్స్. సో మీరు ఇన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. స్పెషల్గా అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే నాకు ఈ ప్లాంట్స్. ఇవన్నీ ఇంతవరకు చూశాను కానీ ఇట్లా ముందు ఫ్లవర్ రావడం అనేది, అంటే ఇది ఫ్లవర్ ఆఫ్ వాట్ ఐ డోంట్ నో, బట్ ఇలా రావడం అనేది చాలా కొత్తగా చూస్తున్నాను. దీంట్లో పింక్, రెడ్, ఎల్లో, ఆరెంజ్ 3 రకాలు ఉన్నాయి. ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ చక్కగా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో చెప్పండి, ముందుగా ఇండోర్ ప్లాంట్స్ అంటే మనం ఇంట్లోనే పెట్టుకోవాలా, బయట పెట్టుకోవాలా, ఏంటి చెప్పండి. ఇండోర్ ప్లాంట్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, బయట పెట్టుకోవచ్చు, లోపల పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ షేడ్ ఉంది కదా, ఈ డూమ్ కింద ఈ గ్రీన్ ఇది పెట్టుకుని దీని కింద నేను ఇది తయారు చేయించుకున్నాను కార్పెంటర్ చేత. అదే స్పెషల్గా ఇండోర్ ప్లాంట్స్ తయారు చేయించుకుని బుద్ధుడిని పెట్టుకుని అట్లా ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. ఇట్లా స్పెషల్గా ఎప్పుడు కనపడలేదని నేను తెచ్చుకున్నాను. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే మొత్తం. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, 100 రకాలు ఉన్నాయి. ఉన్న వాటిలో నాకు ఇవన్నీ ఆర్చిడ్స్ ఇప్పుడు తెచ్చుకున్నా. ఆర్చిడ్. సో ఇండోర్ ప్లాంట్స్ కూడా అన్నిటికీ ఒక్కోదానికి ఒక కైండ్ ఆఫ్ నేమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో అంటే ఇవి చెప్పండి, ఇవి ఎడినియమ్స్ ఇండోర్ ప్లాంట్స్ కిందకి వస్తాయా, ఈ క్రోటాన్స్ అనేవి ఇండోర్ ప్లాంట్స్ కిందకి వస్తాయి, ఎట్లా? ఎడినియం కూడా ఇండోర్ ప్లాంటే, దానికి కూడా సెమీ షేడే ఉండాలి. మరి ఎక్కువ ఎండలో కూడా బతకదు, ఎక్కువ నీడలో కూడా బతకదు అది. ఓకే ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ముందుగా. సో ఇదండి, ఇదేమన్నారు? ఆర్చిడ్ అండి. ఓకే, సో ఈ ఆర్చిడ్స్ అంటే ఎన్ని రోజులు ఏంటంటే ఇది పెట్టి? ఈ ఆర్చిడ్ 3-4 months అయింది. పెద్ద చాలా ఎక్కువ పువ్వులు వచ్చినాయి, అది రాలిపోయింది. ఈ పువ్వులు వస్తే ఒక 3 months ఉంటాయి. 3 months ఉంటాయి. అది ఎల్లో చూడండి, ఈ మధ్యనే వచ్చింది. ఇది కూడా ఆర్చిడ్ సేమ్, అది కూడా ఆర్చిడ్, ఇది కూడా ఆర్చిడ్, ఇది కూడా ఆర్చిడ్. ఇది వచ్చి కూడా 2 months పైన అయింది, 3 months పైన అయింది. సో కలర్స్ డిఫరెంట్ అన్నమాట. కలర్స్ డిఫరెంట్, అది ఎల్లో, ఇది కూడా, ఇది అక్కడ కూడా 2 ఉన్నాయి. అవి కూడా బటర్ఫ్లై లాగానే ఉంటాయి, వైట్ కలర్. ఇది కూడా బటర్ఫ్లై లాగా ఉంది. ఇది బెండ్ అయిపోతున్నాయి అండి, దీనికి సపోర్ట్ కట్టారు ఇట్లా? బెండ్ అవ్వడం కాదు, ఈ వెయిట్ తక్కువ ఉన్నాయి కదా, పడిపోతాయి గాలికి. ఇక్కడ బాగా గాలి వస్తుంది కదా, బాగా గాలి వస్తే కింద పడిపోతే పాడైపోతాయి అని ఈ చెట్టుకు కట్టేశాను. ఇది అదే రామచంద్ర మిషన్ కన్ను ఆసుపత్రిలో పట్టుకొచ్చాను. ఇది నేను బఠానీ పూలు అంటాం, ఈ బఠానీ లాగా ఉంటాయి కదా,
దీనికి టెక్నికల్ నేమ్ ఏంటో నాకు తెలియదు. అంటే ఇవి ఏంటండి, తింటారా లేకుంటే ఏంటి? తినరు, పువ్వులకే. అది పువ్వులు వస్తాయా? చాలా పూలు వస్తాయి. ఇది అయిపోయింది పూలు. అంటే ఇవే పూలు వస్తాయి. పింక్ పూలు ఇవి. ఈ పూలు వస్తాయి. దానికి రెడ్ పూలు ఉన్నాయి చూడండి. ఇక్కడ అదే పూలన్నీ రాలిపోయింది. అది ఇది సేమ్ అండి? సేమ్. ఇది రెడ్, అది పింక్, అక్కడ ఇంకొకటి ఉంది అది పర్పుల్. ఓకే ఓకే. యాక్చువల్గా ఇక్కడ బుద్ధుని పెట్టేసి పైన ఇక్కడ ఒక ఫ్లవర్, ఇటు ఒక ఫ్లవర్, ఇటు ఒక ఫ్లవర్ చక్కగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్. ఆర్చిడ్ పెట్టడం వల్ల చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో అలాగే ఇవన్నీ సపోర్ట్ కోసం పెట్టారా? వెయిట్ అది కింద పడిపోకుండా గాలికి పడిపోతుంది. ఇదండి, ఇది ఇండోర్ ప్లాంట్. మల్టీ కలర్ అంటే ఇది ఓన్లీ లీవ్సే మల్టీ కలర్. ఇంకా ఏముండదు, పూలు ఉండు. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్. అవును. సో మనము ఇండోర్ ప్లాంట్స్ పెద్ద పెద్దగా ఏం పెరగవు, చిన్న చిన్నగానే ఉంటాయి. సో కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మన పాట్స్ మనం స్పెండ్ చేస్తాం అంటే ఇండోర్ ప్లాంట్స్ మీనే కదండి బ్యూటిఫుల్ గా. అంటే ఇంట్లోనే పెట్టుకుంటాం కాబట్టి పెద్ద పెద్దగా మహావృక్షం లాగా అంటే పెద్ద కూడా అవ్వదు కాబట్టి. ఇవి కావాలనుకుంటే ఇంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే నాకు ఇంట్లో ఎందుకులే, ఇక్కడ నాకు షేడ్ ఉందని నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. బేసిక్ గా ఇక్కడే చాలా చక్కగా ఉంది. ఈ టేబుల్ ఏర్పాటు చేసుకున్నారు. మీకు కనిపించట్లేదు కానీ ఇక్కడ ఒక సోఫా, అక్కడ ఒక ఉయ్యాల, అక్కడ ఒక టీపై ఉన్నాయి. ఈవినింగ్ రిలాక్స్డ్గా చిల్ అవ్వడానికి చక్కగా కూర్చొని మేడము సార్ కూర్చొని అక్కడ పేపర్ కూడా ఉంది. మేము కూడా కాసేపు పేపర్ చదువుకున్నాం. ఈనాడు పేపర్ వచ్చింది అక్కడ. ఈనాడు పేపర్ కాసేపు చదివి మేము స్టార్ట్ చేసాం అనమాట. సో చాలా రిలాక్స్డ్గా ఉందన్నమాట. వ్యూ చూసుకుంటూ మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకున్నారు. సో ఇక్కడ కూడా ఈ ఆర్చిడ్స్, ఈ ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ ఉండడం. అలాగే అటు చూస్తేనేమో కూరగాయ మొక్కలు, ఇటు పూల మొక్కలు, వెనక మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. సూపర్ చక్కగా అరేంజ్మెంట్ చేశారు. ఇదంతా మీరు ప్లాన్ చేసుకునే మీదంతా మీదేనండి ప్లానింగ్? నాదే అండి. మా హస్బెండ్ ఏం పట్టించుకోరు. ఫ్రూట్ అని అట్లీస్ట్ ఫ్రూట్స్ అని ఎంజాయ్ చేస్తారా? ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తారు. ఇదంతా ఎంజాయ్ చేస్తారు చూసి, కానీ చేసేది నేను. ఫస్ట్లో మొక్కలు తెస్తే తిట్టేవారు, మొక్కలు పిచ్చి పట్టింది అని. తర్వాత ఇదంతా సెటప్ చూసి ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను కావాల్సింది అదే మనకి. ఏంటంటే చేస్తున్నప్పుడు వద్దు అనే కంటే కూడా సరే నీ పని ఏదో నువ్వు చేసుకో అంటావు బెస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి. సో ఇది ఎక్కడండి, బయట నుంచి తీసుకొచ్చారా? ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చారు. చాలా బాగుంది. పట్టుకోవచ్చు కదా? పట్టుకోండి. సో చూడండి ఎంత చక్కగా ఉందో, ఎల్లో అండ్ ఆరెంజ్. ఇది చూసాము కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి, అంటే ఈ చివర్లలో ఈ పువ్వులు వస్తూ ఉంటాయి, కానీ ఇంత బ్యూటిఫుల్గా ఎప్పుడు చూడలేదు. సో నర్సరీ నుంచి తీసుకొచ్చారు. ఎన్ని రోజులు తీసుకొచ్చేవి? ఒక 2-3 months. 2-3 months అట్లనే అప్పటి నుంచి ఇలానే ఉన్నాయి. అప్పటి నుంచి అలాగే. సూపర్. ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదు దాన్ని. అదే నేను అదే అడగబోతున్నాను. స్ప్రింకిల్ చేయాలని, 4 రోజులకు ఒకసారి. సో ఇదేంటంటే మొత్తం దీంట్లో కోకోపిట్ ఆర్చిడ్ లాగానే కొంచెం నీళ్ళు చల్లితే చాలు. ఇది కూడా గాలిలోంచే తీసుకుంటుంది తేమ. ఆర్చిడ్ అది కూడా గాలిలోంచి. ఇంకో కలర్ కూడా ఉంది కింద, స్లోగా తీద్దాం. ఇక్కడ ఇంతకుముందు ఎల్లో, ఆరెంజ్, ఇది పింక్ అండ్ రెడ్. ఈ పింక్ రెడ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్. యాక్చువల్గా దీంట్లో ఓన్లీ కోకోపిట్ మాత్రమే వేసి కొద్దిగా నీళ్ళు స్ప్రింకిల్ చేయాలి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు వీటికి. ఎక్కువ నీళ్ళు పోస్తే పాడైపోయే అవకాశం ఉంది. చూసారా పింక్, దానిపైన ముళ్ళున్నా కానీ ఎంత అందంగా అనిపిస్తుందో. ముళ్ళున్నా కానీ దీన్ని టచ్ చేయాలనిపిస్తుంది, కానీ పైన పట్టుకోవడానికి లేదు, ముళ్ళు గట్టిగా గుచ్చుకుంటాయి. ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, జాగ్రత్త. ఓకే, వాటిని ఏదో క్యాక్టిక్తో ఏదో క్యాక్టర్ అంటారు. అయితే కొంతమంది ముళ్ళు ఉంటాయని పెట్టుకోరంట. అవి అందంగా ఉన్నాయని చూసి తెచ్చుకున్నాను నేను. లేదు, ముళ్ళు ఇట్లాంటి క్యాక్టర్స్లో నేను మన షో చేసినప్పుడు ఒక దగ్గర చూశాను. 25 years నుంచి ఉంది ఒక దగ్గర. అది ఇంత పెద్దగా అయిపోయింది. చివర్లో పెట్టేశారు. ఎప్పుడో
ఎవరో మ్యారేజ్కో ఇక్కడికి వెళ్తే ఇచ్చారంట. వాళ్ళ మ్యారేజ్ 25 years అయిందంట. చివరి చూసి ఇంత ఉందండి. ఏమన్నా పూలు ఉన్నాయా? పూలు అదే మీరు ఈ వీటికి వచ్చినట్టే చివర్లలో ఏదన్నా ఫ్లవర్ వస్తూ ఉంది, కానీ ముళ్ళులు మాత్రం చాలా పెద్దగా వచ్చాయి. పెద్దవి ఉంటాయి కదా ముళ్ళు, దీనికి లేవు ముళ్ళు. సో ఇదండి, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్. ఇండోర్. సో ఈ ఇండోర్ ప్లాంట్స్ కి ఎక్కువ నీళ్లు అవసరం లేదు. ఓకే, నీళ్ళు ఎక్కువైతే ఏమవుతుంది కూడా అది కుళ్ళిపోతాయి. ఇది మొత్తం కూడా ఇదైపోతుంది నీళ్ళు ఎక్కువైతే. సో ఇప్పుడు స్ప్రింకిల్ చేయాలంటే స్ప్రింకిల్. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి మనం ఇప్పుడు మామూలు మొక్కలకి మన మొక్కలకి మట్టి వేసుకుంటాము, ఆవేరు వేస్తాము, నీమ్ పౌడర్ వేస్తాము, ఇవన్నీ వేస్తాం. సో ఇండోర్ ప్లాంట్స్ కూడా అవన్నీ అవసరమా, లేకుంటే ఓన్లీ కోకోపీట్ తోటి సరిపోతుంది? కొన్ని వాటికి కోకోపిట్టే పెట్టాలి, ఇట్లాంటి వాటికి. తర్వాత వీటికి మట్టే వేసాను నేను. వీటికి మట్టే వేసాను. సో ఇట్లాంటి ఎక్కువ అంటే ఎడారి మొక్కలు లాగా ఉంటాయి కదా, ఎడారి మొక్కలకి కోకోపిట్టే వేస్తున్నాను. ఈ ఆర్చిట్కి కూడా కోకోపిట్టే. కోకోపిట్టే వేస్తాను. ఇక్కడ ఇది కూడా ఇండోర్ మొక్క, ఇంట్లో అవుట్డోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది సీతమ్మ వారి జడలు అంటాము, అది వెరైటీ. సీతమ్మ వారి జడల్లో ఒక వెరైటీ. చాలా పెద్దగా అవుతాయి. ఇది మాత్రం మినీ. ఏంటంటే ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఇంట్లో పెట్టుకోవడానికి మినీ కంఫర్టబుల్ గా మినీ. ఇది మనీ ప్లాంట్. పట్టుకోవచ్చా? పట్టుకోండి. మనీ ప్లాంట్ కి మట్టి అవసరం లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బాటిల్లో చూడండి క్లీన్ గా. ఈ బాటిల్ ఏంటంటే క్లీన్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా? లేదు, అవసరం లేదు. వాటర్ నింపాలి దాంట్లో, శుభ్రమైన నీళ్లు పెట్టేసి చూడండి. అసలు యాక్చువల్ గా మనం ఒకసారి హోటల్కి వెళ్తే బాటిల్ నీళ్ళు అడిగితే ఈ బాటిల్ ఇచ్చాడు, దీనికి 200 తీసుకున్నాడు. ఈ బాటిల్కి 200 తీసుకున్నాడు. 200 ఇచ్చాం, ఎందుకు వాడికి వదిలేయాలని తెచ్చుకున్నాను నేను. ఇది ఈ విధంగా యూజ్ అవుతుంది, ఈ విధంగా చేసుకున్నాను. న్యాచురల్ మినరల్ వాటర్ అంట యాక్చువల్ గా. మినరల్ వాటర్ బాటిల్. కానీ దీని మీద 350 రూపీస్ ఉందండి. ఇవి 200 తక్కువనే తీసుకున్నట్టు. 350 తీసుకున్నట్టున్నాడు. అదే దీని మీద 350 రూపీస్ ఉంది. చాలా వెరీ కాస్ట్లీ. అదే చాలా కాస్ట్లీ. ఓకే, కానీ ఇది చాలా చక్కగా ఉంది. దీంట్లో ఈ రూట్ వ్యవస్థ అనేది ఎలా వస్తుందో చూడండి, ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మనకి మట్టిలో కనపడదు, కింద ఉంటుంది కాబట్టి. కానీ మనం ఓన్లీ ఈ కైండ్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ లోనే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మట్టి ఏం లేకుండా, కింద సాయిల్ లేకుండా ఓన్లీ వాటర్లోనే మనకి రూట్ వ్యవస్థ ఎట్లా, వేరు వ్యవస్థ ఎట్లా వెళ్తుందో చూసుకోవచ్చు. 50 400 తీసుకున్నట్టున్నాడు. సో ఇది పెట్టి ఎన్ని రోజులు ఏంటంటే ఇట్లా 8-9 months. 8-9 months నుంచి చిన్న ఇలా ఉట్టి కాడలు తెంపి పెట్టాను నేను. అది రూట్స్ బాగా ఫామ్ అయింది. ఎప్పుడైనా మనం ఫ్రిడ్జ్ మీద, అంటే కొంతమంది ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే లోపలే పెడతా, ఇప్పుడు తెచ్చి బయట పెడతా. ఆర్టిఫిషియల్ టేబుల్ మీద పెడతాను. ఇట్లా టేబుల్ మీద పెట్టుకుందంటే ఇంటి ముందు. సో చక్కగా ఇంట్లో పెట్టేద్దాం జాగ్రత్తగా. అసలే మొక్క ఇది చాలా కాస్ట్లీ బాటిల్ అసలే. ఓకే, సో టేబుల్ మీద అంటే మనం మనీ ప్లాంట్ అనేది ఇందులో పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా వాటర్లో పెట్టినా సరే చక్కగా వచ్చేస్తుంది. వాటర్లో పెట్టినా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం పెట్టక్కర్లేదు. ఇప్పుడు మనీ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ కిందకి చేస్తాం. ఇండోర్ ప్లాంట్, ఆ మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే, అంటే మంచిగా ఏపుగా పెరగాలంటే దానికి ఏంటంటే, దానికి ఏమన్నా ప్రాపర్గా ఏమన్నా ఉంటుందా, ఏమన్నా ఇవ్వడానికి? దానికి ఏమన్నా ఇప్పుడు మనం వీటికన్నిటికీ నేను వాటరే ఇస్తున్నాను. వాటరే మీరు ఇచ్చే సాయిలే, ఏంటంటే మీరు ఇచ్చే సాయిలే చక్కగా ఉంటుంది కాబట్టి చక్కగా వస్తుంది. సో ఇది అది మినీ పామ్ అన్నాడు. పామ్ చెట్లు ఉంటాయి కదా, మినీ పాము. దీంట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అని తెచ్చా. పామ్ ఈ చెట్లు చాలా పెద్దగా అవుతాయి, కానీ ఇది మినీ అంటే చాలా చక్కగా ఉంది. సేమ్ యాస్టీస్ దాని పిల్లల్లాగానే కనిపిస్తుంది క్లియర్గా. నేను మా ఇంట్లో కూడా ఉన్నాయి, అందుకని మీ దగ్గర పెద్దవి ఉన్నాయి. అందుకని దాన్ని చూడంగానే దీన్ని చూడంగానే చిన్నగా అనిపించి చక్కగా ఉంది. క్యూట్గా ఉంది. మినీ పామ్ క్యూట్గా ఉంది. సూపర్ అమ్మా. సో ఇక్కడ జేడ్ ప్లాంట్, ఇదేమంటారు? జెడ్ ప్లాంట్. ఓకే, సో ఇవి కూడా పెద్దవి అవుతాయి. సో ఇందులో కూడా వాటర్ ఎక్కువ లేదు, చాలా తక్కువ. ఎక్కువ పోయకూడదు, పోస్తే మురిగిపోతుంది. ఇది ఈ రూట్ పాడైపోతుంది కాబట్టి జెడ్ ప్లాంట్ కి తక్కువ పోసుకోవాలి. ఇట్లా చక్కగా ఇట్లా 4 రోజులకు ఒకసారి కొంచెం అలా జల్లాలి. ఒక స్పూన్ వాటర్ ఇస్తే చాలు. జల్లితే ఇలా ఉంటుంది చక్కగా. ఇక్కడ పెట్టేద్దాం.
క్యూట్. సో ఇది చిన్న చిన్న ఏదో పేరు చెప్పాడు కానీ మర్చిపోయాను నేను. సో బేసిక్గా ఇట్లాంటి ఇండోర్ ప్లాంట్స్కి ఇట్లాంటి క్యూట్ పాట్స్ వస్తాయి మనకి. సో ఇట్లా క్యూట్ పాట్స్లో ఇట్లా పెట్టుకుంటే చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా బాగుంది. సో అలాగే ఇక్కడ కాకుండా ఇంకా అటు కూడా ఉన్నాయండి ప్లాంట్స్ ఉన్నాయేమో ఇండోర్ ప్లాంట్స్ అటు? అవన్నీ ఇండోర్ ప్లాంట్స్, మంచి ఆక్సిజన్ ఇచ్చే ఇండోర్ ప్లాంట్స్. అటు చూద్దామా? ఇదండి ఇది కూడా స్నేక్ ప్లాంట్ లాంటిదే, ఒక వెరిగేటెడ్ వర్షన్. ఇది కూడా మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఓకే, వెరిగేటెడ్ వర్షన్. కానీ ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్లో స్నేక్ ప్లాంట్ తర్వాత ఇదే. ఓకే ఓకే, ఆక్సిజన్ ఇచ్చే మొక్క స్నేక్ ప్లాంట్. అంటే ఇది బేసిక్ ఇది ఎట్లా ప్రాపగేట్ చేస్తారండి? అంటే దీని నుంచి పిలకలు వచ్చేస్తున్నాయి పక్క నుంచి. ఓకే, ఇది ఇప్పుడు ఈ మొక్క పెట్టాలి అంటే మనం పక్క నుంచి పిలకలు వస్తాయి, ఆ పిలకలు తీసి పెట్టేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇది కూడా నేను ఒక చిన్న మొక్క తెచ్చాను, అది 3 మొక్కలు అయింది. ఓకే ఓకే ఓకే, సో చిన్న పిలకలు తీసి పెడితే సరిపోతుంది. సో దీని కూడా ఎక్కువ నుంచి పిలకలు వస్తాయి, వేరు ఉంటుంది, దాన్ని తీసి పెట్టేసుకోవచ్చు. రైట్ రైట్, సూపర్. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ ఇంట్లో పెట్టేసుకోవచ్చండి? ఇంట్లో కూడా పెట్టచ్చు, కానీ దీనికి కూడా సెమీ షేడ్ ఉండాలి. సెమీ షేడ్ ఉండాలి అంటే ఇట్లా ఇంటి దగ్గరగా పెట్టుకుంటే మనకి డైరెక్ట్ సన్ కాకుండా కానీ అట్లా కొద్దిగా ఏదన్నా అట్లా సన్ అట్లా షేడ్ కనబడుతూ ఉండాలి. అట్లనే మొత్తం డార్క్ లో ఉండకూడదు ఇంట్లో. అంటే మొత్తం మనం ఇంట్లో పెట్టినాం కదా. స్నేక్ ప్లాంట్ కూడా ఇంట్లో బెడ్రూమ్ లో పెట్టాను కదా, ఒక 10 days 15 days ఒకసారి తెచ్చి ఎండలో పెట్టాను. మొత్తం యాక్చువల్గా ఏ ప్లాంట్ అయినా సరే ఇండోర్ ప్లాంట్ అంటే మొత్తానికి ఇంట్లో పెట్టేస్తే కాదు, సంబట్ అప్పుడప్పుడు తీసుకొచ్చి బయట పెడితే కొద్దిగా సన్ తీసుకుంటే అది రీజనరేట్. సో ఇది చిన్న పిలకలతో ఇది వస్తుంది అనమాట. ఎస్, సో ఇదండి ఇది కూడా ఇండోర్ ప్లాంట్, భారీగా ఏపుగా పెరిగేసింది. అది కూడా ఇండోర్ ప్లాంట్. ఇది కూడా ఇండోర్. ఓకే ఓకే, సో ఇవన్నీ కూడా కంపల్సరీ కొద్దిగా ఎండ తగులుతూ ఉండాలి, కొద్దిగా ఎండ తగులుతూ ఉండాలి. కానీ వాటర్ అనేది కూడా చాలా తక్కువ ఇచ్చుకుంటే బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్. సో స్నేక్ ప్లాంట్. సో మోస్ట్ ఇంట్లో మనకి ఎయిర్ ప్యూరిఫై చేయాలి అంటే ఇదే స్నేక్ ప్లాంట్ అంటారు కదండి. సో స్నేక్ ప్లాంట్ ఎట్లా ప్రాపగేట్ అవుతుందండి? అంటే ఇట్లా జస్ట్ ఇది తీసుకొని పెడితే వచ్చేస్తుందా? అంతే కదా, ఆకు తీసి పెడితే వచ్చేస్తుంది. సో ఎన్ని రోజులు? నేను ఇది చిన్న ఆకు తీసి చిన్న మొక్క కొన్నాను, అది పెడితే ఇప్పుడు ఇది పెట్టి ఒక 4-5 ఏళ్ళు అయింది. 4-5 నెలలే? 4-5 ఏళ్ళు అయింది. దాని నిండా వచ్చేసింది. ఇది కూడా ఇది పెట్టి ఒక 5-6 months అయింది. చిన్న మొక్క పెట్టాను, అప్పుడే అది బాగా వచ్చేసింది. సో అదేంటి అక్కడ అది ఇట్లా కమల పువ్వు లాగా వచ్చింది, ఆ పక్కన కూడా అది కూడా సేమ్ ఇదే స్నేక్ ప్లాంట్. అది కూడా స్నేక్ డిఫరెంట్ వెరైటీ, డిఫరెంట్ వెరైటీ అంటే దీన్ని ఫ్యామిలీయే. అది చూడండి, ఇది కూడా స్నేక్ ప్లాంట్. ఇది కూడా అది చిన్న అది ఇట్లా ముద్దలాగా వస్తుంది. ఈ వెరైటీ, ఈ ఫ్యామిలీ అది కూడా. ఓకే ఓకే, సో ఇండోర్ ప్లాంట్స్ అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా సరే ఎన్ని రోజులు మనం ఇంట్లో పెట్టినా సరే, అంటే ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మధ్య చాలా మంది, ఇంతకుముందు చాలా మంది పెట్టుకునే వాళ్ళు, ఈ మధ్య కొంచెం ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. ఇటువంటి మన ఆక్సిజన్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెడ్రూమ్లో పెట్టుకుంటే మనకి ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అని చెప్పేసి. కాకపోతే ఎన్ని రోజులు ఉన్నా సరే అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక్కసారి తీసి ఎండలో పెట్టి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడం అనేది గుట్టింగ్ మంచిది అని అంటున్నారు. ఒకరోజు ఎప్పుడన్నా వీక్లో డే చూసుకొని ఆ డే మొత్తం తీసుకొచ్చి బయట పెట్టి ఆ తర్వాత ఇంట్లో పెట్టుకుంటే మంచిది. దానికి కావాల్సిన సన్ తీసుకొని మంచిగా పెరుగుతుంది. ఎస్, సూపర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాపాయమ్మ గారు. సో మంచి ఇండోర్ ప్లాంట్స్ని మాకు పరిచయం చేశారు, అలాగే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి అనేది కూడా మాకు మంచి సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.